అసెంబ్లీ సమావేశాల్లో నీటి యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు అధికార కాంగ్రెస్ రెడీ అవుతోంది. ప్రజాభవన్లో కృష్ణా జలాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కృష్ణా జలాల నీటి వివాదాలపై కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ ప్రెజెంటేషన్ కి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా హాజరు కానున్నారు. అసెంబ్లీలో రేపు కృష్ణా జలాలపై చర్చ చేపట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో నీటి యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. ప్రజాభవన్లో కృష్ణా జలాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కృష్ణా జలాల నీటి వివాదాలపై కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ ప్రెజెంటేషన్ కి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు హాజరు కానున్నారు. అసెంబ్లీలో రేపు కృష్ణా జలాలపై చర్చ చేపట్టాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. రేపు అసెంబ్లీ సమావేశాలు హాట్ గా జరగబోతున్నాయి. దీనికి రెడీ అవుతోంది కాంగ్రెస్ సర్కార్. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చారి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. చారి, ఓవర్ టు యు. అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, కృష్ణానది నుంచి ఏపీ తరలించుకుపోయినటువంటి నీటికి సంబంధించినటువంటి అంశాల మీద గడిచిన వారం రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ డిస్కషన్ చోటు చేసుకుంటుంది. దీనికి సంబంధించి అసెంబ్లీ సమావేశాలని వేదికగా మలుచుకొని ఎవరి హయాంలో ఏం జరిగింది అనేటువంటి వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దాంట్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని, అసెంబ్లీ సమావేశాలలో రేపు ఇదే ప్రధానమైనటువంటి ఎజెండాగా చర్చించాలనేటువంటి ఆలోచన చేసినట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఇవాళ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ అధికార ప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళందరికీ కూడా కృష్ణా బేసిన్ లో కృష్ణానది పై కట్టినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, తెలంగాణకి ఎప్పుడు అన్యాయం జరిగింది, అలాగే తెలంగాణ ప్రభుత్వం 10 ఏళ్లుగా ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది, 10 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్లను దోపిడీ చేసుకుంటూ పోతుంటే అప్పుడు ఎందుకు అడ్డుకట్ట వేయలేని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా కూలంకషంగా వివరణ ఇవ్వాలనుకుంటున్నారు. అయితే జూరాల నుంచి నీళ్లను లిఫ్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఒకవేళ అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ నీటి దోపిడీకి అవకాశం ఉండేది కాదు. కానీ ఎందుకు జూరాల దగ్గర బీఆర్ఎస్ ప్రభుత్వం జూరాల నుంచి పాలమూరు రంగారెడ్డికి నీళ్లను ఎందుకు తరలించకపోలేదు అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయాల్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. దాంట్లో భాగంగానే ఈ ఉన్నటువంటి టెక్నికల్ విషయాలు, గతంలో ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసినటువంటి పొరపాట్ల వల్ల తెలంగాణకి ఎలాంటి నష్టం జరుగుతుంది అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా ఎమ్మెల్యేలకు, పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా అవగాహన పొందే విధంగా ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజాభవన్ కి చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఆయన జూబ్లీహిల్స్ నివాసం నుంచి బయలుదేరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ పవర్ ప్రజెంటేషన్ కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే ఈ పాలమూరు రంగారెడ్డితో పాటుగా ఇటీవల తాజాగా హరీష్ రావు మరొక అంశాన్ని కూడా ప్రస్తావించారు. పోలవరంలో నుంచి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం అసలు దాన్ని పట్టించుకోలేదు. నీటిని అక్రమంగా తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ సిడబ్ల్యూసీ అనుమతి ఇచ్చినా, సీఎంల సమావేశం తర్వాత 15 రోజులకే అనుమతి ఇచ్చినా కూడా ప్రభుత్వానికి పట్టనట్టే ఉంటున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా చేశారు. దీనికి సంబంధించి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని అంశాలను ప్రస్తావించారు. సిడబ్ల్యూసీ అసలు ఫీజిబిలిటీకి సంబంధించినటువంటి సర్వే చేయడానికే వీల్లేదు అని, అనుమతి ఇవ్వలేదు అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూనే సిడబ్ల్యూసీ ఎక్కడ కూడా ఏపీ ప్రభుత్వం చేపట్టబోయేటువంటి ప్రాజెక్టుకి అనుమతి ఇవ్వలేదు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా చెప్పాలనేటువంటి నిర్ణయాన్ని కూడా వచ్చారు. అదే విషయాన్ని 2 రోజులుగా చెప్తున్నారు. ఇలాంటి అంశాలన్నిటి మీద తెలంగాణ ప్రజల్లో కన్ఫ్యూజన్ లేకుండా కొంత క్లారిటీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దాంట్లో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంది. రేపు ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశంలో కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశాల మీదనే ప్రధానంగా ఫోకస్ చేయాలని, చర్చ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించి ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా
జరుగుతున్నటువంటి చర్చకు సంబంధించి వచ్చినటువంటి అనుమానాలకు సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా చర్చ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్ కి చేరుకుంటున్నారు. మరికొన్ని నిమిషాల్లోనే ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం సీఎం కాన్వాయ్ కూడా ప్రజాభవన్ కి చేరుకుంటుంది. కృష్ణా పరివాహక ప్రాంతంలో కృష్ణా నదిలో జరుగుతున్నటువంటి నీటి యుద్ధాలకు సంబంధించి రేపు అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అందుకు సంబంధించి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అలాగే పార్టీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధులు ముఖ్యమైనటువంటి వాళ్ళందరికీ కూడా అవగాహన పెంచేటువంటి ఎత్తుగడలో భాగంగా పూర్తి స్థాయిలో అందరినీ అవగాహన పరిచేటువంటి దానికి ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. మనం చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయి ప్రజాభవన్ లోకి వెళ్తోంది. మరి కాసేపట్లోనే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ప్రారంభం కాబోతుంది. మొత్తానికి కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి నీటి పంపకాలకు సంబంధించి కావచ్చు, నీటి జగడాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, 10 ఏళ్లుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కృష్ణా నీటికి సంబంధించినటువంటి అలొకేషన్ కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఎలాంటి లోపాలు చేసింది, దానివల్ల ప్రస్తుతం తెలంగాణకి ఎంత నష్టం జరుగుతుంది అనేటువంటి విషయాలన్నిటిని కూడా ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి వీటన్నిటికి సంబంధించినటువంటి అవగాహన పరిచేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం మరి కాసేపట్లోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రారంభం కాబోతుంది. ఓకే చారి.